ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది. అయితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నా చాలా డిస్టర్బింగ్గా అండ్ చాలా ముభావంగా ఉంటూ ఉంటారు. ఏదైనా సమస్యపై మాట్లాడేటప్పుడు ఆయన చాలా డిప్రెషన్గా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే ఎవరు రాజకీయాలు చేసినా కూడా ప్రస్తుతానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటూ ఉంటుంది. కానీ నిన్న ఉస్తాద్ భగత్ సింగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇంతమంది అభిమానిస్తారు, ఎందుకు ఇంతమంది ఆయన తిరిగి సినిమాలు చేయాలని కోరుకుంటారు అని ఎంతో సరదాగా ఆయన దాదాపు ఒక 2 గంటల పాటు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా దాదాపు 2 గంటల పాటు అభిమానులతో ఎంతో ఆనందంగా గడపడం జరిగింది. అయితే సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన కూలంకుషంగా అభిమానులతో పంచుకోవడం జరిగింది. అండ్ చాలామంది చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే రీమేక్ చిత్రాల గురించి ఎంతోమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే రీమేక్ చిత్రాలు అనేవి ఒక భాషలో మంచి చిత్రం వచ్చినప్పుడు దాన్ని ఇంకో భాషలో తీసుకుని అందరికీ అందించే ఒక గొప్ప విషయంగా భావించాలి. కానీ అనవసరమైన ట్రోలింగ్ వల్ల సోషల్ మీడియా ఎందుకు పాడైపోతుంది, ఎలా దుష్ప్రచారాలు ట్రోలింగ్స్ జరుగుతున్నాయి హీరోయిన్ల మీద అనే విషయాన్ని కూడా చాలా అభిమానులకు ఎంతో అర్థమయ్యేలా సరదాగా చెప్తూనే సోషల్ మీడియా వల్ల ఎందుకు ఇలా ట్రోలింగ్ జరుగుతుంది ఒక సినిమా పరిశ్రమకి అనే విషయాన్ని కూడా ఎంతో ఆనందంగా ఎవరిని హర్ట్ చేయకుండా ఆయన చెప్పడం జరిగింది. అయితే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభిమానులతో అంత సరదాగా ఉండడం, దాదాపు ఒక 2 గంటల పాటు ఎంతో ఆహ్లాదంగా ఉన్న సందర్భాలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూశాను. నాకు చాలా ఆనందం కలిగింది. అందుకే కావచ్చు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సినిమాల్లో ఉండాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. దీనివల్లే కావచ్చు. అయితే ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ 2 రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. అయితే UBA సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది ఉస్తాద్ భగత్ సింగ్కి. అయితే ఇందులో శ్రీలీల అండ్ రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.